బిగ్ బాస్ సీజన్ 7లో ఎన్నో ఊహించని ట్విస్ట్లతో ఉల్టా ఫుల్టా థీమ్తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుందనేది అందరికీ తెలిసిందే. సీరియల్ బ్యాచ్ గ్రూపిజం ఓవైపు, ఇండివిజువల్గా ఆడే కంటెస్టెంట్స్ స్పై బ్యాచ్ మరోవైపు, ఇలా అందరూ తమ ఆట తీరుని వినూతంగా మలుచుకున్నవారే. ఈ సీజన్ మొదట్లోనే రతిక, పల్లవి ప్రశాంత్ల మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. ఒక ఫ్రెండ్షిప్ బ్యాండ్ రతికకి పల్లవి ప్రశాంత్ ఇవ్వడంతో మొదలైన ఈ బంధం అంచెలంచెలుగా ఎదిగింది. ఇద్దరూ ఒకరికొకరు మాటలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, రాత్రి ఇద్దరే కబుర్లు చెప్పుకోవడం, సోఫా మీద PR అంటూ అక్షరాలు రాసుకోవడం, ఇలా సాగుతుంటే బిగ్ బాస్ మామ వీళ్ళ లవ్ ట్రాక్ని ప్రేక్షకులకి మరింత కనెక్ట్ అయ్యేలా మంచి లవ్ సాంగ్తో తీర్చిదిద్దారు. ఇలా వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఈ సీజన్ మొదట్లోనే బాగా క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత నామినేషన్లో పల్లవి ప్రశాంత్పై అందరూ కలిసి ఎదురుదాడికి దిగారు. ఇందులో బిగ్ బాస్ హౌస్లోకి రావడానికి కుక్క లెక్క తిరిగినా అని ప్రశాంత్ అనగా, మరి ఇప్పుడు లోపలికి వచ్చాక ఏం చేశావంటూ రతిక అనడంతో ప్రశాంత్కి నోట మాట రాకపోయింది. ఆ తర్వాత ఇక రతికతో ప్రశాంత్ దూరంగా ఉండటం మొదలెట్టాడు. ఇక ఒకరోజు టాస్క్లో ప్రశాంత్ని రెచ్చగొట్టేలా మాట్లాడింది. నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, మీ అమ్మా నాన్నలకి ఇదేనా నువ్వు చేసేది అంటూ రెచ్చిపోయి మాట్లాడింది. ఇక ఒక గొడవతో నువ్వు నాకేమైనా చుట్టానివా, నేను తమ్ముడు అని పిలుస్తానని రతిక అనడంతో అప్పటి నుంచి అక్క అని పిలవడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాక ప్రశాంత్ చుట్టూ తిరుగుతూ అక్క అని అనొద్దంటూ శివాజీ చేత చెప్పించి పల్లవి ప్రశాంత్ని రతిక అనేలా చేసుకుంది. ఆ తర్వాత రతిక తన ఆట తీరుతో ప్రేక్షకులని డిసప్పాయింట్ చేసింది. అందుకే తొందరగా బయటకు వచ్చేసింది. బయటకొచ్చాక పల్లవి ప్రశాంత్ గురించి మీరేమనుకుంటున్నారని ఒక ప్రశ్న వేయగా, అతను నాకు మంచి ఫ్రెండ్, అతడికి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని రతిక అంది. పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ టైటిల్ గెలిచాక బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మరి ఆ అమ్మాయికి ఏం చెప్తావని అడగగా, మా అమ్మా నాన్న ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. అయితే హౌస్లో రతిక, ప్రశాంత్ల మధ్య సాగిన ఈ లవ్ స్టోరీ ఈ సీజన్లో బాగా పాపులర్ అయింది.